వెల్కమ్ టు ఆటోకార్ అండి. ఆటోకార్లో ఉన్నాం మనం. ఇది వచ్చేసి మాదాపూర్లో ఉంది, బిసైడ్ రత్నదీప్ సూపర్ మార్కెట్. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర అరౌండ్ 600 వెహికల్స్ డిస్ప్లే ఉంటాయండి. సో మారుతి ఎయిటీన్ దగ్గర నుంచి BMW వరకు కార్ వరకు అంటే 1 lakh నుంచి 15-20 lakhs కార్స్ వరకు అన్ని అవైలబిలిటీ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ టు కస్టమర్ ఉంటుంది, పార్క్ అండ్ సేల్ ఇది. సో ఇక్కడ కస్టమర్ పార్క్ చేస్తున్నారు, బయ్యర్కి మనం సేల్ చేసి ఇస్తాము. సో ఇక్కడ ఏంటంటే ప్రతి బయ్యర్కి ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మొత్తం టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. టెక్నికల్ సపోర్ట్ అంటే మొత్తం వెహికల్ అంతా చెక్ చేస్తారు అనమాట. పిల్లర్, అప్రోన్, చేసెస్, బాడీ, అండర్ బాడీ ఇవన్నీ చెక్ చేస్తారు. సో దానివల్ల మీకు యాక్సిడెంట్ వెహికల్ కానీ, ఇంజన్ పోయినాయి కానీ, ట్రాక్షన్ చోన్ పెట్టి కానీ, అదర్ స్టేట్ వెహికల్స్ కానీ, రస్ట్ వచ్చినాయి కానీ, మేజర్ ఆయిల్ లీకేజ్ ఉన్న వెహికల్స్ కానీ ఉండవు. సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి కొన్ని వెహికల్స్ మనం ఇక్కడ ఏదైతే వీడియోలో మనం కొన్ని వెహికల్స్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నామో సో చూడొచ్చు వెహికల్స్. అండ్ ప్రతి కస్టమర్కి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇది చూడొచ్చు, మనకి ఇది వచ్చేసి i20 అండి. ఇది i20 2018 మోడల్ i20 మ్యాగ్నా పెట్రోల్ వెహికల్. ఇది 77,000 కిలోమీటర్స్ తిరిగింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ప్రతి దాంట్లో మనం ఒక ప్లస్ పాయింట్ చూసుకుందాం వెహికల్స్, అంటే ఏ కస్టమర్ ఎవరికైతే బెనిఫిట్ ఉంటుందో ఈ వెహికల్స్లో. సో ఇదేంటంటే i20 తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి, అంటే ఈ హై మోడల్ ఉండి తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ మనకి 5.5 బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే 18 మోడల్ మ్యాగ్నా వాడు బేసిక్ మోడల్ కాబట్టి. సో దాని స్పేస్, కంఫర్ట్ అంతా బాగుంటుంది. వెహికల్ అయితే ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు మీరు. అండ్ మ్యాగ్నాలో మీకు ఏంటంటే దాంట్లో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, మినిమం ఫీచర్స్ అయితే 100% ఉంటాయి వెహికల్లో. సో వైట్ కలర్ వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో తక్కువ బడ్జెట్లో మనకి 5.5 బడ్జెట్లో 5.5 to 6 lakh బడ్జెట్లో మనకి 18 మోడల్ కావాలనుకున్న వాళ్ళకి, మోడల్ ఎక్కువగా అనుకున్న వాళ్ళకి బెస్ట్ వెహికల్ ఇది. అండ్ నెక్స్ట్ మనం చూసేది యాక్టివ్ అండి. ఇది వచ్చి 2015 మోడల్ i20 SX 72,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 670 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీనిలో ప్లేస్మెంట్ అంటే i20 యాక్టివ్లో ఏంటంటే చాలా తక్కువ వచ్చాయి మార్కెట్లోకి వెహికల్. సో తీసుకున్న చాలా తక్కువ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ప్లేస్మెంట్ ఏంటంటే మీకు లైక్ మినీ క్రేటా లాగా ఉంటుందండి వెహికల్. అంటే దాంట్లో స్పేస్, కంఫర్ట్ మనకు హైలైట్ i20 కంటే కొద్దిగా బెటర్ ఉంటుంది. సో మళ్ళీ ఇంకోటి డీజిల్ వెహికల్ ఇది. అండ్ టాప్ మోడల్ SX అంటే మీకు అన్ని ఫీచర్స్తో పాటు ఉంటుంది. సో దీంట్లో మీకు మినిమం ఫీచర్స్ నుంచి అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హై స్టెబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2015 మోడలే ఆస్టా. ఇది i20 60,000 తిరిగింది. 670 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అదే ఇందాక చూసారు కదా, ఇందాక మన వైట్ కలర్ సేమ్ 650 ఉంది. అది 18 మోడల్, ఇదేమో 15 మోడల్. సో ఏంటంటే దాంట్లో ప్లేస్ పాయింట్ ఏంటంటే మ్యాగ్నా. సో తక్కువ బడ్జెట్లో కావాలి హై మోడల్ ఉన్న వాళ్ళకి అది ప్లస్ పాయింట్. ఇది ఏంటంటే అన్ని ఫీచర్స్తో పాటు ఉండాలి వెహికల్ ఆస్టా అన్న వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్ అనమాట. సో ఆస్టా కాబట్టి అన్ని ఫీచర్స్ విత్ మినిమం ఫీచర్స్తో పాటు ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ ఫీచర్స్ అన్నీ ఎక్స్ట్రా ఉంటాయి దీంట్లో. అండ్ వైట్ కలర్ చూడొచ్చు. 2017 మోడల్ ఆస్టా ఆప్షనల్. ఇది 60,000 కిలోమీటర్స్ తిరిగింది. 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆస్టా ఆప్షన్ అంటే అందరికి తెలుసు, లైక్ ఆస్టా తర్వాత ఆస్టా ఆప్షన్ అంటే దీనిలో ఎయిర్ బ్యాగ్స్ ఎక్కువ ఉంటాయి, 4 to 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తారు. దీంట్లో అయితే మనకి వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, వైట్ కలర్. సో వైట్లో మన దగ్గర చూసినట్టయితే ఇప్పుడు మనం 15 ఉంది, 18 ఉంది, 17 ఉంది, టాప్ మోడల్స్ ఉన్నాయి, బేసిక్ మోడల్స్ ఉన్నాయి వైట్ కలర్లో. సో 60,000 కిలోమీటర్స్ తిరిగింది. 750 చెప్తాం, నెగోషియబుల్ అవుతుంది. సో ఆ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చి చూసేది మనం ఇప్పుడు వచ్చింది వెహికల్ మెరూన్ కలర్ i20 వెహికల్ అయితే చూడడానికి ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చి 16 మోడలే. 16 మోడల్ ఆస్టా ఉన్నట్టుంది. 70 చేంజ్ ఏమో తిరిగింది, ఇందాక చూశాను నేను. 70,000 చేంజ్ తిరిగింది. ఆస్టా ఆప్షన్ అంటే అందరికీ తెలుసు, లైక్ అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, క్లైమేటిక్ కంట్రోల్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇక దీంట్లో కలర్ కూడా బాగుంది, అలవెల్స్ కూడా బాగుంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 7,07,720 అట్లా పెడతారు. ప్రైస్ అయితే కోట్ చేయలేదు, దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అయితే కాల్ చేయొచ్చు. నేనైతే 7,720 అట్లా పెడతారు, నెగోషియబుల్ అవుతుంది. నెక్స్ట్ చూసేది మనం వచ్చేసి 2017 మోడల్ బెలినో అండి. ఇది సో ఇందాక i20 చూసాం కదా, ఇప్పుడు బెలినో 2017 బెలినో జీటా. ఇది 82,000 కిలోమీటర్స్ తిరిగింది. 730 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో బెలినోలో ఏంటంటే సిగ్మా, డెల్టా అండ్ జీటా అండ్ ఆల్ఫా వస్తుంది. సో ఇది ఏంటంటే టాప్ మోడల్ కొద్దిగా కింది మోడల్. సో దీంట్లో చూడొచ్చు మనకి డీజిల్ వెహికల్. దీంట్లో ప్లేస్మెంట్ ఏంటంటే మనకి డీజిల్ వెహికల్, బెలినోలో డీజిల్ వెహికల్ అంటే మామూలు పెట్రోల్ వెహికల్ మైలేజ్, డీజిల్ వెహికల్ అంటే ఇంక అర్థం చేసుకోవచ్చు. మీకు అరౌండ్ 21-22 కూడా ఇవ్వచ్చు అంటే హైవేలో.
సో బెలినో దీంట్లో జీటా కాబట్టి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫీచర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ కూడా లెవెల్స్ కూడా ఉంటాయి. ఇంకా చిన్న ఇక ఆల్ఫాల్ అంటే కొద్ది చిన్న చిన్న వేరియేషన్స్ అంటే జీటా కాబట్టి కూడా మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఇస్తాడు. సో వెహికల్ కలర్ కూడా వచ్చి గ్రే కలర్, వెహికల్ ఎక్సలెంట్ ఉంది. అండ్ నంబర్ కూడా 5555 ఉంది. 2017 అండి ఇది. 2017 బెలినో డెల్టా 7,10,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీని డెల్టా అంటే మినిమం ఫీచర్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. ఎక్సలెంట్ కలర్. అంటే బెలినోలో చాలా మటుకు ఈ కలర్ అనేది ప్రిఫరబుల్ ఉంటారు కస్టమర్స్, ఎందుకో తెలియదు మరి బ్లూ. సో దీంట్లో టూ కలర్స్ ఆఫ్ బ్లూ ఉన్నాయి. ఒకటి ఈ బ్లూ ఉంది, ఇంకో డార్క్ బ్లూ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది గ్రాండ్ ఐటెన్ అండి. ఇది వచ్చి 2015 మోడల్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా. 54,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 540 నెగోషియబుల్ అవుతుంది. ఆస్టా ఇది అన్ని ఫీచర్స్ ఉంటాయి లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫీచర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ గ్రాండ్ ఐటెన్ అంటే చాలామంది ఇష్టపడతారు. సో కలర్ కూడా గ్రే కలర్, వెహికల్ మంచిగా ఉంది. దీనిలో ప్లేస్ పడింది మన హుండై కంపెనీ. దాంట్లో టాప్ మోడల్ చిన్నగా సిటీలో కానీ హైవేలో కానీ యూజ్ చేసుకుని బాగుంటుంది. అండ్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 2019 మోడల్ i20 స్పోర్ట్స్ ఇది. 50,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 875 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా ఏంటంటే మనకి లైక్ i20 కాబట్టి స్పోర్ట్స్. సో మన దగ్గర 15 ఉంది వైట్లోనే. వైట్ కలర్స్లో i20 పెట్రోల్లో మాత్రం మనకి దగ్గర 15, 17, 18, 19 కూడా ఉంది. 19 కూడా వచ్చేసి స్పోర్ట్స్ ప్లస్ ఇది. స్పోర్ట్స్ ప్లస్ కూడా అలవెల్స్ ఇచ్చాడు. సో అన్ని ఫీచర్స్ ఉంటాయి లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫీచర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటబుల్ రివర్స్ సీట్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో ప్లేస్ పడితే ఓన్లీ 50,000 కిలోమీటర్ తిరిగింది. మోడల్ కూడా 19 మోడల్. అండ్ ప్రైస్ 875 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది వచ్చేసి బెలినో అండి. బెలినో ఇది వచ్చి 2016 మోడల్. 2016 మోడల్ జీటా ఇది. సో ఇది కిలోమీటర్స్ అయితే ఇందాక వచ్చింది వెహికల్ ఇంకా చెక్ చేయలేదు. అండ్ 2016 మోడల్స్కి మనము అరౌండ్ 698 అట్లా కోడింగ్ పెడతారు దీనిపైన పెట్టేది. సో జీటా కాబట్టి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో ఫర్దర్గా డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే నా పేరు శ్రీనివాస్ అండి. నా నంబర్ ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9394601112. అంటే మన దగ్గర నాట్ ఓన్లీ ఇప్పుడు వీడియోలు తీసిన వెహికల్స్ అనే కాదు, మన దగ్గర చాలా వెహికల్స్ ఉంటాయి. అరౌండ్ 300 to 500 వెహికల్స్ డిస్ప్లే ఉంటాయి. సో అన్ని వెహికల్స్ చూపించడం కుదరదు కాబట్టి కొన్ని వెహికల్స్ మాత్రం చూపించడం మనం ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం చూసేసి 2015 మోడల్ ఆస్టా పెట్రోల్. 58,000 తిరిగింది. 660 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా మీరు ఇందాక చూపించాను కదా మెరూన్ కలర్, అది వచ్చేసి 16 మోడల్. ఇది వచ్చేసి 15 మోడల్ పెట్రోల్ వెహికల్. సో దీంట్లో కూడా మనకి ఆస్టా కాబట్టి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. అండ్ కలర్ కూడా మంచి కలర్, మెరూన్ కలర్. సో ఐడెంటిటీలో మన దగ్గర మెరూన్ కలర్స్ 2 ఉన్నాయి, వైట్ కలర్ 4-5 వెహికల్స్ ఉన్నాయి. సో ఇది కూడా ప్లేస్ పడిందంటే 58,000 కిలోమీటర్ తిరిగింది. ప్రైస్ 660 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో మీరు ఫర్దర్గా ఇంకా దీని గురించి తెలుసుకోవాలన్నా, ఇంకేమైనా కార్ గురించి తెలుసుకోవాలన్నా నంబర్ ఫోన్ చేయండి. 9394601112 శ్రీనివాస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసేసి 2015 మోడల్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా. 47,000 కిలోమీటర్ తిరిగింది. 15 మోడల్ పెట్రోల్ వెహికల్. 545 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక మనం చూసాం కదా గ్రే కలర్ ఉంది మన దగ్గర, అండ్ మెరూన్ కలర్ కూడా ఉంది. సో వెహికల్ చూడండి ఎక్సలెంట్ ఉంది, కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఆస్టా దీనిలో ప్లేస్ పాయింట్ ఏంటంటే 47,000 కిలోమీటర్ తిరిగింది. టాప్ మోడల్ అంటే అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, అంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చి మనం చూసేది 2016 మోడల్ గ్రాండ్ ఐటెన్ ఆస్టా పెట్రోల్ ఆటోమేటిక్. ఇది 88,000 కిలోమీటర్ తిరిగింది. 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఉంటాయి. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గ్రాండ్లో చాలా తక్కువ రావడం. మన దగ్గర 2-3 వెహికల్స్ ఉన్నాయి. సో అదొక ప్లస్ పాయింట్. ఆటోమేటిక్లో కావాలనుకున్న వాళ్ళకి ఒక 5 లక్షలు, 5-5.5 బడ్జెట్లో
16 మోడల్ మనకి అన్ని ఫీచర్స్తో పాటు ఉంది. సో ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా నంబర్ ఫోన్ చేసి ఇక్కడ స్కూల్ అయితే నంబర్ నా పేరు శ్రీనివాస్ అండి. మీకు ఇంకా ఫర్దర్గా వెహికల్ సేల్ కావాలన్నా అమ్మాలన్నా కొనాలన్నా నాకు కాల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసేది వచ్చేసి మనం వచ్చేసి గ్రాండ్ 18 అండి. ఇది కూడా 2017 మోడల్ స్పోర్ట్స్ ఆప్షనల్ డీజిల్ వెహికల్ అండి. ఇది డీజిల్ వెహికల్, ఇది 47,000 కిలోమీటర్లు తిరిగింది. సో దీంట్లో ప్లస్ పాయింట్ అదే మెయిన్ అనుకోవచ్చు. ఎందుకంటే డీజిల్ వెహికల్స్ 47,000 కిలోమీటర్లు తిరిగిన వెహికల్స్ చాలా రేర్ రావడం అనేది అదొక ప్లస్ పాయింట్. మళ్ళీ ఇంకోటి దీంట్లో ప్లస్ పాయింట్ అనేది వచ్చేసి మనకి మైలేజ్ అండి. మైలేజ్ కూడా డీజిల్ వెహికల్ కూడా చాలా ఎక్కువ ఇస్తుంది. సో ప్రైస్ వచ్చేసి 640 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 17 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్ పెట్టారు. సో కలర్ కూడా చూడొచ్చు, మెరూన్ కలర్. సో దీంట్లో కూడా నాకు తెలిసి అన్ని ఫీచర్స్, మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. వెహికల్ కూడా మెరూన్ కలర్ కాబట్టి కలర్ కూడా బాగుంది. ఇంకా డీజిల్ వెహికల్స్ గ్రాండ్ 18లో చాలా రేర్గా రావడం. నెక్స్ట్ మనం చూసేది i20 అండి. ఇది వచ్చేసి 2016 మోడల్, 17 రిజిస్ట్రేషన్, మ్యాగ్నా అండి. డీజిల్ వెహికల్ ఇది 88,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది. 695 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందులో కూడా మనకి మ్యాగ్నా కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే డీజిల్ వెహికల్ ఇది 695 ఉంది, డీజిల్ వెహికల్. సో డీజిల్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు డీజిల్ వెహికల్స్ రావట్లేదు కదా, ఒక డిమాండ్ ఎక్కువ ఉంది. సో అది కూడా ప్లస్ పాయింట్. డీజిల్ వెహికల్స్ ఎక్కడ దొరకట్లేదు, అని తక్కువ అంటే దొరుకుతున్నాయి కానీ చాలా తక్కువ, ఒక డిమాండ్లో కూడా సేల్ చేస్తున్నారు డీజిల్ వెహికల్స్ ఇవి. సో వెహికల్ అయితే వైట్ కలర్ ఎక్సలెంట్ ఉంది, వెహికల్ అయితే మంచిగా ఉంది. డీజిల్ వెహికల్ కాబట్టి 88,000 తిరిగింది. సో మినిమం ఫీచర్స్తో పాటు మనకి మైలేజ్ అయితే బాగుంటుంది డీజిల్ వెహికల్లో. 2015 గ్రాండ్ 18 స్పోర్ట్స్ అండి. ఓన్లీ 32,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది. 480 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో మనకి అంటే 450 బడ్జెట్లో తక్కువ తిరిగిన వెహికల్ కావాలని కూడా ప్లస్ పాయింట్ అనేది 32,000 అనేది చాలా తక్కువ. సో 15 మోడల్ 480 నెగోషియబుల్ అంటే మనకు 450 బడ్జెట్లో వచ్చేస్తుంది ఒక కస్టమర్తో మాట్లాడుకుంటే. సో స్పోర్ట్స్ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రేర్ వైపర్, డిఫాగర్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఇవి ఇస్తాడు ఈ వెహికల్కి. అండ్ కలర్ కూడా బాగుంది వెహికల్ది. అండ్ వెహికల్ కూడా నీట్ ఉందండి, అంటే చూడడానికి లుక్ మాత్రం బాగుంది వెహికల్. అండ్ తక్కువ తిరిగింది మెయిన్, అందుకే తక్కువ తిరిగింది కాబట్టి అలా నీట్గా కనిపిస్తున్నట్టుంది, తక్కువ తిరిగింది. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి యాక్టివ్ అండి. ఇది 2015 మోడల్. ఇందాక మనం మెరూన్ కలర్ చూసాం, డీజిల్ వెహికల్ అది. ఇది i20 యాక్టివ్ SX, ఇది పెట్రోల్ వెహికల్. 5,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. కలర్ అయితే రేర్ కలర్ ఉంది, చూడొచ్చు మీరు. సో దీంట్లో మనకి SX కాబట్టి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ మ్యూజిక్ సిస్టమ్, టెయిల్ స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు మనకి తక్కువ బడ్జెట్లో i20 యాక్టివ్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్. అండ్ కలర్ కూడా రేర్ కలర్ ఉండాలి, డిఫరెంట్ కలర్ ఉండాలన్న వాళ్ళు కూడా చూడొచ్చు ఈ వెహికల్. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి i10. ఇది నార్మల్ i10, అంటే నార్మల్ i10 అంటే ఫస్ట్ వచ్చిన i10 అనమాట. సో ఇది పెట్రోల్ కమ్ ఎల్పిజి, అంటే బ్లూ డ్రైవ్ అంటే పెట్రోల్ కమ్ ఎల్పిజి ఉంటుంది. 2012 మోడల్ i10, 82,000 తిరిగింది, 340 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ప్లస్ పాయింట్ అంతా ఎల్పిజి అండి. ఎల్పిజి అంటే మామూలుగా మనకి మైలేజ్ సేమ్ ఇస్తుంది కానీ బట్ మీకు ఎల్పిజి ప్రైస్ అనేది, ఫ్యూల్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో దీంట్లో అయితే బేసిక్ మోడల్ వస్తుంది ఎల్పిజి అంటే. మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో వెహికల్ అయితే బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళు అండ్ ఎల్పిజి కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఉంటుంది ఈ వెహికల్. నెక్స్ట్ చూసేది మనం వచ్చేసి గ్రాండ్ 18 అనేది 2018 మోడల్ అండి. ఇది స్పోర్ట్స్ వెహికల్, 64,000 తిరిగింది, నెగోషియబుల్ అవుతుంది. సో గ్రాండ్ 18 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 18 మోడల్. ఈ కలర్ కూడా చూడొచ్చు, కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో ఈ కలర్ వాళ్ళని తీసుకోవచ్చు. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చిన్న వెహికల్స్, లేడీస్కి అట్లా బాగుంటుంది వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో ఆటోమేటిక్ మన దగ్గర చూసారు కదా, ఆటోమేటిక్లో గ్రాండ్ 18లో మాన్యువల్ ఉన్నాయి, ఆటోమేటిక్ ఉన్నాయి, కలర్స్ అవైలబిలిటీ ఉంది, గ్రే ఉంది, ఆరెంజ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మనం బ్లూ కూడా ఉంది పక్కన, అది కూడా చూపిస్తాను. సో మన దగ్గర ఏంటంటే అన్ని వెహికల్స్, కలర్స్, వేరియంట్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయండి. సో మీరు వస్తే కనుక ఇన్ కేస్ లేకపోయినా కానీ మన దగ్గర కస్టమర్స్ ఎవరితో పార్క్ చేయరో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని ఫొటోస్ ఉంటాయి మన దగ్గర, అవి చూపించేసి వెహికల్ నచ్చితే మనం తెప్పించుకొని చూపిస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది సేమ్ గ్రాండ్ 18 అండి. గ్రాండ్ 18 2017 మోడల్, 38,000 కిలోమీటర్ తిరిగింది, పెట్రోల్ ఆటోమేటిక్. ఇది కూడా 680 ఉంది. సో నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో ప్లస్ పాయింట్ అయితే 38,000 కిలోమీటర్ తిరిగింది, తక్కువ తిరిగింది వెహికల్. అండ్ కలర్ కూడా చూడొచ్చు, బ్లూ కలర్ ఉంది.
సో దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందరూ తెలిసిందే. సో ఈజీ టు డ్రైవ్ ఉంటుంది ట్రాఫిక్లో. అండ్ కలర్ కూడా మంచిగా ఉంది. మళ్ళీ అలాయ్ వీల్స్ ఉన్నాయి వెహికల్స్కి. సో నాకు తెలిసి ఇది స్పోర్ట్స్ కాబట్టి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అండ్ ఫాగ్ ల్యాంప్స్, ఎయిర్ వైపర్, డిఫాగర్ ఇవన్నీ ఇస్తాయి. వెహికల్ కూడా చూడడానికి బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్లేస్ పాయింట్ ఏంటంటే 38,000 కిలోమీటర్స్ తక్కువ జరిగింది వెహికల్. మైక్రా అండి, మైక్రా ఎక్స్వీ ఆటోమేటిక్ 2014 మోడల్ పెట్రోల్ వెహికల్ 75,000 డ్రివెన్ అయింది. 470 నెగోషియబుల్ అవుతుంది. సో ఇది ఏంటంటే దీంట్లో ప్లేస్మెంట్ ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే, అంటే మన 4.5 బడ్జెట్లో ఎక్కువ మోడల్ ఉండాలి, అన్ని ఫీచర్స్తో పాటు ఉండాలి అండ్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. అండ్ దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ కలర్ కూడా అండి. అంటే మైక్రాలో ఎక్కువ సేల్ అయిన కలర్ ఇది. సో కలర్ కూడా బాగుంటుంది మైక్రాలో. అండ్ స్పేస్, కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ లేడీస్కి అయితే ఎక్సలెంట్ ఉంటుంది వెహికల్. అండ్ ఇంకో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి అండ్ ఎక్స్వీ వేరియంట్ కాబట్టి మనకి టాప్ మోడల్ అంటే లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అన్ని ఫీచర్స్తో పాటు ఉంది. తక్కువ బడ్జెట్లో ఉంది. సో 4.5 బడ్జెట్లో వచ్చేస్తుంది నాకు తెలిసి. 4.5 బడ్జెట్లో వెహికల్ కూడా కలర్ కూడా చూడొచ్చు, ఎక్సలెంట్ కనిపిస్తుంది. అండ్ దీని గురించి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే నా పేరు శ్రీనివాస్ అండి. నా నెంబర్ వచ్చేసి 9394601112. సో మైక్రా వెహికల్ ఎక్సలెంట్ కండిషన్. మన నెంబర్ ఫోన్ చేయండి, రండి చూడండి కస్టమర్తో మాట్లాడి మ్యాక్సిమం ఎంత తగ్గితే అంత తగ్గించేసి మనము ప్రైస్ అనేది క్లోజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి 2013 ఈటియోస్ జీడీ అండి, డీజిల్ వెహికల్. ఇది 525 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ప్రైస్ పడింది అంటే మైలేజ్ అండి, మళ్ళీ ఇంకోటి ఈటియోస్ అంటే లైక్ టొయోటా కంపెనీ ఈ వెహికల్స్ అరౌండ్ 5 lakh కిలోమీటర్స్ తిరుగుతాయి వెహికల్స్. సో వెహికల్ ఇంజన్ కానీ బాడీ కానీ అంతా టొయోటా కంపెనీ కాబట్టి ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే మైలేజ్ కూడా బాగుంటుంది. అండ్ కలర్ కూడా చూడొచ్చు, రెడ్ కలర్ ఉంది. సో చాలా రేర్ రావడం రెడ్ కలర్ దీంట్లో. ఈటీఎస్లో ఎక్కువ సిల్వర్, వైట్ ఎక్కువ కనిపిస్తాయి, బట్ దీంట్లో ఇలా రావడం రేర్ ఉంటుంది. మైలేజ్ కూడా బాగుంటుంది, 18 to 20 ఇస్తుంది. సో వెహికల్ అయితే కండిషన్ బాగుంది. సో తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికలే. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2014 మోడల్ హోండా సిటీ విఎంటీ అండి. ఇది వచ్చి 75,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. పెట్రోల్ వెహికల్ 650 నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో మనకి ఏంటంటే లైక్ విఎంటీ కాబట్టి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అన్నీ ఉంటాయి. హుండైలో సెడాన్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్. సో మనకి 5.5 నుంచి 6 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. సో వెహికల్ కూడా చూడొచ్చు, వైట్ కలర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంకా వెహికల్స్ ఏమైనా కావాలనుకుంటే కూడా నంబర్ ఫోన్ చేయండి, 9394601112. ఈ నెంబర్ ఫోన్ చేస్తే మీరు ఇక్కడ ఉన్న వెహికల్స్ ఇంకా చాలా ఉంటాయి. 300 to 500 వెహికల్స్ డిస్ప్లే ఉన్నాయి. సో అన్ని వెహికల్స్ చూపించడానికి కుదరదు కాబట్టి ఈ నెంబర్ ఫోన్ చేస్తే మీకు ఏ వెహికల్ కావాలి, పర్టికులర్గా ఏ బడ్జెట్లో చూస్తున్నారు, ఎంత ఎట్లా అని చూడొచ్చు. సో నెక్స్ట్ చూసేసి 2018 మోడల్ సియాజ్ జీటా. ఇది 68,000 కిలోమీటర్ తిరిగింది, 760 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 2018 సియాజ్ జీటా 68,000 కిలోమీటర్ డ్రివెన్, 760 నెగోషియబుల్. సో దీంట్లో ఏంటంటే టాప్ మోడల్ కాదు, టాప్ మోడల్ కింద మోడల్ అనమాట. సో సిగ్మా ఉంటుంది, డెల్టా ఉంటుంది, దాని తర్వాత మనకి జీటా ఆల్ఫా వస్తుంది. సో జీటా ఆల్ఫా కంటే కింద. సో దీంట్లో ఏంటంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఉంటాయి, అట్లా ఏముండదు. అన్ని ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ప్రైస్ కూడా చూడవచ్చు మీరు, మనకి అరౌండ్ 760 కాబట్టి అరౌండ్ 720 ఆ బడ్జెట్లో రావచ్చు. సో కలర్ కూడా బెస్ట్ కలర్. సియాజ్లో కూడా బ్లూ కలర్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటారు. సో కలర్ కూడా బాగుంది. సో ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే నంబర్ 9394601112 శ్రీనివాస్, ఈ నెంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి పెట్రోల్ వెహికల్ అనేది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సియాజే ఆల్ఫా. ఇందాక చెప్పాను కదా, ఇందాక జీటో విషయం మన మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది ఆల్ఫా టాప్ మోడల్ అండ్ 29,000 కిలోమీటర్ తిరిగింది, 1050 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి సో మనకి అరౌండ్ 10 lakh బడ్జెట్లో ఉంది. అండ్ మన మోడల్ కూడా 19 మోడల్ ఆల్ఫా. అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో, ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, రేర్ వైపర్, డిఫాగర్, ఆర్మ్ రెస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో పర్టికులర్గా మనం ఏంటంటే కార్ పర్టికులర్ తీసి చూపించడానికి కుదరట్లేదు. సో ఏదైతే ఎంతవరకు ఏమైతే మనకి కెమెరా వ్యూ ఉందో దాంట్లో మన ప్రకారంగా మనం చూపిస్తున్నాము. సో ఒక్క కారు గురించి ఇక యూజ్డ్ కార్ కాబట్టి అందరికీ అన్ని ఫీచర్స్ తెలిసే ఉంటాయి. అందరు యూట్యూబ్లో అండ్
ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూనే ఉంటారు. దాంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఏముంటుంది, ఏంటి అనేది అందరికి తెలుసు కాబట్టి, సో పర్టికులర్ ఈ కలర్, ఈ వేరియంట్, ఈ మోడల్, ఈ బడ్జెట్, ఈ ప్రైస్ అని ఉన్నది తెలుసు, సరిపోతుంది అందరికీ నాకు తెలిసి. నెక్స్ట్ విషయం మనం చూసే 2017 మోడల్ హోండా సిటీ విఎంటీ 72,000 కిలోమీటర్ తిరిగింది. 850 నెగోషియబుల్ అవుతుంది. సో విఎంటీ అంటే టాప్ మోడలే, అందరికీ తెలుసు. దీంట్లో ప్లస్ పాయింట్ అంటే ఇక హోండా సిటీ అంటే క్లాసీ లుక్ ఉంటుంది, దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దాంట్లో వైట్ కలర్ అంటే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మళ్ళీ అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్లీట్ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, హైస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వెహికల్ కూడా మీరు చూడొచ్చు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో నెక్స్ట్ మనం చూసి వచ్చేది ఇది వచ్చేసి 2016 మోడల్ వెంటో హైలైన్ ఆటోమేటిక్ అండి. 55,000 కిలోమీటర్ తిరిగింది. 820 నెగోషియబుల్ అవుతుంది. సో ఆటోమేటిక్ వెహికల్ ఇది వెంటో. సో దీంట్లో మీకు అంటే సెడాన్ వెహికల్స్లో ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్. అండ్ దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ అంటే కలర్ అండి. కలర్ కూడా వెహికల్ బాగుంది, చాక్లెట్ కలర్ ఉంది. వెహికల్ అయితే చూడడానికి ఎక్సలెంట్ కనిపిస్తుంది. సో దీంట్లో మనకి హైలైన్ కాబట్టి టాప్ అండ్ మోడలే. అంటే లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్లీట్ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, హైస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్తో పాటు ఉంటుంది. సెడాన్లో ఆటోమేటిక్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2014 మోడల్ వర్నా ఎస్ఎక్స్ అండి. ఇది 83,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వెహికల్ ఇది. 16 నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ప్లస్ పాయింట్ అంటే మైలేజ్ అండి. మనకి మైలేజ్ మనకి 18-20 ఈజీగా ఇస్తుంది హైవేలో. సో ఎస్ఎక్స్ కాబట్టి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్ మినిమం ఫీచర్స్తో పాటు ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే తక్కువ బడ్జెట్ ఉందంటే లైక్ 610 ఉందంటే మనకు 5.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. 5.5, 5.6 ఆ బడ్జెట్లో రావచ్చు. సో వెహికల్ కూడా మళ్ళీ వైట్ కలర్ ఉంది. ఇక లోపల ఇంటీరియర్ అంతా బాగుంది వెహికల్. సో అన్ని ఇంటీరియర్ మనం చూపించలేం కాబట్టి ప్రతి వెహికల్ది మీరు వచ్చి చూసుకుంటే బెటర్. సో వెహికల్ అయితే పర్టికులర్గా బయట మనం చూపిస్తున్నాము. ఇది వచ్చేసి 2018 మోడల్ హోండా సిటీ వి వర్షన్ పెట్రోల్ వెహికల్. 34,000 కిలోమీటర్ చూపిస్తుంది. 930 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ అయితే మరి 34,000 కిలోమీటర్ తిరిగింది. వెహికల్ అయితే మంచిగానే ఉంది. మళ్ళీ మోడల్ కూడా టాప్ మోడల్ ఉంది. అంటే అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్లీట్ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, హైస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో ప్రైస్ అయితే 930 పెట్టారు, నెగోషియబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసేది 2013 ర్యాపిడ్ అండి. ఇది అంబిషన్ డీజిల్ వెహికల్. ఇది 63,000 తిరిగింది. 520 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డీజిల్ వెహికల్ అంబిషన్ అంటే వెహికల్ అయితే మంచిగా ఉంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ 63,000 తిరిగింది డీజిల్ వెహికల్. మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్లీట్ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, సో డైవర్సిటీ, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ వస్తాయి. సో ఫర్దర్గా ఇంకా మన వెహికల్స్ మీకు మనం కొనాలనుకుంటే, మీకు ఇక్కడ నచ్చని వెహికల్ అంటే మీకు కావాలన్న వెహికల్ కావాలనుకుంటే మాత్రం నా నెంబర్ ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9394601112. నా పేరు శ్రీనివాస్. ఏమైనా ఉంటే కాల్ చేసి అడగచ్చండి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చి 2013 మోడల్ వర్నా ఎస్ఎక్స్ అండి. ఆటో ట్రాన్స్మిషన్ ఇది. 68,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది ఎస్ఎక్స్ కాబట్టి మనకి ఆటోమేటిక్. సో సెడాన్లో మన దగ్గర ఆటోమేటిక్ ఉన్నాయి, మాన్యువల్ ఉన్నాయి, కలర్ అవైలబిలిటీ ఉంది, అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ 68,000 తిరిగింది. 2013 వర్నా ఎస్ఎక్స్ ఆటోమేటిక్, 68,000 కిలోమీటర్ డ్రివెన్, 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో సెడాన్ వెహికల్స్లో మనకి 5.5 బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో ఈ సెడాన్ వెహికల్ ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళకి విత్ ఆల్ ఫీచర్స్ అంటే లైక్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. లైక్ మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో కలర్ కూడా బ్లాక్ కలర్. వెహికల్ అయితే ఎక్సలెంట్ కనిపిస్తుంది. అలవెల్స్ కానీ, టైర్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. సో ఫర్దర్గా దీని గురించి కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయండి. 9394601112. నా పేరు శ్రీనివాస్ అని. ఈ నెంబర్ ఫోన్ చేయొచ్చు. మనం చూసేది 2014 మోడల్ హోండా సిటీ ఎస్ఎంటీ. 52,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. మెరూన్ కలర్ ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వెహికల్ అయితే మెరూన్ కలర్ డీజిల్ వెహికల్. సో డీజిల్ వెహికల్స్ కూడా మార్కెట్లో తక్కువ రావడం ఇప్పుడు హోండా సిటీలో. సో డీజిల్ వెహికల్ అంటే మనకు తెలుసు కదా, మైలేజ్ ఉంటుంది. సో కలర్ కూడా మంచిగా ఉంది. వెహికల్ ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయండి. 9394601112. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది వెంటో అండి. ఇది 2013 మోడల్. ఇది 81,000 కిలోమీటర్ తిరిగింది. 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. హైలైన్ ఇది.
సో హైలైన్ అంటే దీంట్లో మనకి ట్రెండ్ లైన్, కంఫర్ట్ లైన్, హైలైన్ 3 వేరియంట్స్ ఉంటాయి. సో టాప్ మోడలే. సో మినిమం ఫీచర్స్తో పాటు విత్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. లైక్ టాప్ మోడల్ ఇది కూడా తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్స్ అన్ని విత్ అన్ని ఫీచర్స్తో దాంట్లో మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలనుకునే వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్ ఇది. అండ్ కలర్ కూడా వైట్ కలర్ ఉంది. సో వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసేది మనం వచ్చేసి 2015 మోడల్ ర్యాపిడ్ ఎలిగెన్స్ అండి. డీజిల్ వెహికల్ 62,000 తిరిగింది. 695 ఉంది. నెగోషియబుల్ అవుతుంది. డీజిల్ వెహికల్ ఇది. సో స్కోడా వెహికల్ అంటేనే స్ట్రాంగ్ ఉంటుందండి, బాడీ స్ట్రాంగ్ ఉంటుంది. దాంట్లో డీజిల్ వెహికల్ అంటే మనకి మైలేజ్ కూడా ఇస్తుంది. దాంట్లో ఎలిగెన్స్ అంటే మళ్ళీ టాప్ మోడల్. సో ఇవన్నీ ప్లస్ పాయింట్ ఈ వెహికల్స్లో. అండ్ కొద్దిగా మెయింటెనెన్స్ మాత్రం ఎక్కువ ఉంటుంది, బట్ ఓకే అండ్ క్లాసీ లుక్ ఉంటుంది. దాంట్లో మైలేజ్ వెహికల్ అన్ని ఫీచర్స్ లైక్ మినిమం ఫీచర్స్తో పాటు ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ ఉన్న అలవెల్స్ ఉన్న వెహికల్ ఉంది ఇది. ఇది వచ్చేసి మనకి 2015 మోడల్ అండి. ఇది ఈటీఎస్ విఎక్స్ అండి. ఇది డీజిల్ వెహికల్. ఇది 86,000 తిరిగింది. 680 నెగోషియబుల్ అవుతుంది. సో 2015 మోడల్. సో ఈ ఈటీఎస్ మీకు తెలుసో తెలియదు, ఈటీఎస్ అయితే ఎంత డిమాండ్ అయినా అంత డిమాండ్ ఉన్న వెహికల్. సో మన దగ్గర 2 వెహికల్స్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. సో వాళ్ళు చాలా తక్కువ రావడం రేర్గా. ఒకటి 13-14 ఏదో ఉంది. అండ్ ఇది వచ్చేసి 15 మోడల్ ఉంది, సిల్వర్ కలర్. సో దీంట్లో ప్లేస్ పైన మేము చెప్పాల్సిన అవసరం లేదు. టొయోటా అంటేనే మనకి ఇంజన్ బాగుంటుంది. అరౌండ్ 5 lakh kilometers వరకు తిరుగుతుంది. బాడీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. అండ్ దాంట్లో డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా బాగుంటుంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో కూడా. నెక్స్ట్ విషయం మనం వచ్చేసి స్కోడా ఆక్టేవియా అండి. సో దీనికి కస్టమర్ చాలా ఉంటారు. ఇది వచ్చి ఆక్టేవియా ఎలిగెన్స్ 2015 మోడల్ 72,000 డ్రివెన్ అయింది. డీజిల్ ఆటోమేటిక్. ఇది 11 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆక్టేవియా కావాలనుకుని చాలామంది అడుగుతుంటారు, బట్ మరి తక్కువ వస్తుంది తెలియదు. బట్ ఏంటంటే ఇది ఆటోమేటిక్గా ఆక్టేవియా ఈ మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి వెహికల్స్. సో 73,000 తిరిగింది ఆటోమేటిక్. సో దీనికి ఉన్న కస్టమర్ దీనికి ఉంటారు. సో ఇది వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇక దీని ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా అయితే మనం ఇక చెప్పాలి ఫీచర్స్ గురించి. ఇంకా ఇంటీరియర్ కానీ చెప్పడానికి అవసరం లేదు. వెహికల్ అయితే సూపర్గా ఉంటుంది. సో వెల్కమ్ టు ఆటోకార్ అండి. ఆటోకార్లో ఉన్నాం. ఇది బిసైడ్ రత్నదీప్ సూపర్ మార్కెట్ మాదాపూర్లో ఉంది. ఇప్పుడు మనం చూపించేది ఏంటంటే లో బడ్జెట్లో అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి, లైక్ కొత్త నేర్చుకునే వాళ్ళకి, తక్కువ బడ్జెట్లో వెహికల్ కావాలన్న వాళ్ళకి కొన్ని వెహికల్ చూపిస్తాను. సో పర్టికులర్గా దాన్ని అంటే లైక్ చూడొచ్చు, అలా చూపించుకుంటూ వెళ్తాను. 2008 మోడల్ శాంట్రో GLS ఎల్పిజి. సో కంపెనీ ఫిటెడ్ ఎల్పిజి ఉంది. కలర్ కూడా చూడొచ్చు, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో ఈ వెహికల్స్లో మెయిన్ 56,000 kilometers జరిగింది. 220 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది అందరూ అనుకోవచ్చు 8 మోడల్ 15 years అయిపోయింది, దీనికి మళ్ళీ నీకు 2 లక్షలు అయింది అని చెప్పేసి. సో వెహికల్ ఎప్పుడు కానీ జీరో కాదండి, జీరో కాదు. వెహికల్ కండిషన్ బట్టే వాల్యూ ఉంటుంది. మనకి 150 నుంచి అరౌండ్ 2 lakhs బడ్జెట్లో వస్తుంది. సో ఏంటంటే మనకి ఆల్రెడీ ఫిట్నెస్ చేయించారు. ఫిట్నెస్ అంటే మళ్ళీ ఇంకా 5 years ఆల్రెడీ ఫిట్నెస్ ఉంది వెహికల్కి. సో ఫిట్నెస్ అంటే మన ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ ఫిట్నెస్ చెప్పింది. సో పెట్రోల్ వెహికల్ కాబట్టి మనం మళ్ళీ ఫిట్నెస్ చెప్పించుకొని యూజ్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నా నంబర్ ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9394600012. నా పేరు శ్రీనివాస్ అండి. సో అంటే అందరూ ఏమనుకుంటారంటే అదే 2 లక్షల దీనికి 815 సంవత్సరాలు అయిపోయింది కదా అని అనుకోవచ్చు. బట్ ఆల్రెడీ 5 years ఫిట్నెస్ ఉంటుంది. వెహికల్ తక్కువ తిరిగింది, వెహికల్ మంచిగా ఉంది. సో అది చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి వేగనర్ అండి. ఇక ఇది కూడా 570, 535 బడ్జెట్లో ఉంది. లైక్ ఎక్కువ బడ్జెట్లో ఉంది, బట్ పక్కగా ఉంది కాబట్టి చూపిస్తున్నాను. 2017 మోడల్ VXI ఆటోమేటిక్ అనేది. అండ్ కిలోమీటర్స్ వచ్చి మనకి ఓన్లీ 51,000 kilometers డ్రివెన్ అయింది. 535 నెగోషియబుల్ అవుతుంది. VXI కాబట్టి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ మినిమం ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం చూసేది ఆల్టో 800. సో ఇది చూసాం కదా, మనం వచ్చేసి 2014 మోడల్ 1 lakh తిరిగింది. ఇది 330 నెగోషియబుల్ అవుతుంది. అంటే మనకి 2.5 నుంచి అరౌండ్ 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. సో వెహికల్ కూడా గ్రే కలర్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో తక్కువ బడ్జెట్లో 2.5, 3 lakhs, 2 lakhs ఈ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి మనం వెహికల్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇట్లా మీరు చూడొచ్చు వెహికల్స్ చాలా ఉంటాయి, బట్ తక్కువ బడ్జెట్లో వాళ్ళకి కూడా మనకి వెహికల్స్ వ్యూస్ వెళ్ళాలి కాబట్టి మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఇది 2008 మోడల్ ఆల్టో LX అండి. మన 210 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా ఏంటంటే ఆల్రెడీ 5 years ఫిట్నెస్ చేయించింది. 2008 మోడల్ అయినా మనకు 5 years ఫిట్నెస్ ఉంది. 5 years మళ్ళీ ఫిట్నెస్ చేయించుకున్న అవసరం లేదు. వెహికల్ 62,000 తిరిగింది. ఇది కూడా మనకి 150 నుంచి అరౌండ్ 2 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి ఇది శాంట్రో. ఇది కూడా ఏంటంటే 2008 మోడల్. దీంట్లో కూడా మనకి లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. ఇది కూడా 8 మోడలే.
ఇది కూడా కలర్ కూడా చూడొచ్చు. సో ఇది కూడా మనకి ఏంటంటే అరౌండ్ 2 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. కలర్ కూడా బాగుంది. సో 8 మోడలే, మళ్ళీ 5 years ఫిట్నెస్ ఉంటుంది. 5 years ఫిట్నెస్ చేసే ఉంటుంది. ఫిట్నెస్ చేసిన వెహికల్స్ ఇక్కడ సేల్ చేస్తారు. దీంట్లో మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి, ఫ్రంట్ పవర్ విండోస్. అలా వచ్చి మనకి ఎర్టిగాలు, జైలోలు ఇవన్నీ వెహికల్స్ అవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ఇక ఇది కూడా మనకి అరౌండ్ 3 lakh బడ్జెట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్. 2009 మోడల్ మ్యాగ్నా ఆటోమేటిక్ 60,000 కిలోమీటర్స్ ఉంది. 350 నెగోషియేట్ అవుతుంది. అండ్ అరౌండ్ 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. సో తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళకి వెహికల్ అనేది బెస్ట్ వెహికల్ అండి ఇది. సో మనం నెక్స్ట్ చూస్తున్నాం 2007 మోడల్ ఇది ఆల్టో. ఇది కూడా మనకి మళ్ళీ 5 years ఆల్రెడీ ఫిట్నెస్ చేసి ఉంది. 4 years ఫిట్నెస్ ఉంటుంది. 1,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 150 బడ్జెట్లో వచ్చేస్తుంది. 150-160 బడ్జెట్లో రావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మీరు అనుకోవచ్చు ఇది ఈ మోడల్కి ఇంత ప్రైస్ పెట్టచ్చా అని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు బయట మార్కెట్లో ఈ మోడల్కి 50,000 వస్తుంది, 70,000 వస్తుంది, 80,000 వస్తుంది. అంటే వెహికల్ క్వాలిటీ కండిషన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని అంటే ఈ మోడల్స్కి ఎక్కువ రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రస్ట్ వచ్చేసి ఆయిల్ లీకేజెస్ అయ్యి ఇంజన్ ప్రాబ్లమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆ వెహికల్స్ మాత్రం మనం ఇక్కడ ఉండవు కాబట్టి, సర్టిఫైడ్ వెహికల్ ఉంటుంది కాబట్టి మన క్వాలిటీ బట్టి కూడా ప్రైస్ అనేది మార్కెట్లో వ్యారీ అవుతుంది అనమాట. ఇది కూడా చూస్తే మనకి పెట్రోల్ కమ్ ఎల్పీ సిఎన్జి మనకి ఏదైనా 2.5 నుంచి 3 lakh బడ్జెట్లో ఉంటుంది. 2012 మోడల్. సో ఇది కూడా ఉంది, ఇది కూడా చూడొచ్చు. అండ్ అక్కడ కూడా శాంట్రో ఉంది చూడొచ్చు మీరు, అది కూడా 2008 మోడలే. సో ఇన్ని శాంట్రోస్ ఉన్నాయి మన దగ్గర, 8 మోడల్స్ 9 మోడల్స్. అండ్ ఏ స్టార్ ఉంది, ఇంకో వైట్ కలర్ శాంట్రో ఉంది. కలర్లో శాంట్రోలో మన దగ్గర బ్లూ ఉంది, బ్లాక్ ఉంది, వైట్ ఉంది. సో ఇన్ని కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అన్ని 8-9 మోడల్సే. ఇవన్నీ అరౌండ్ 2 lakh బడ్జెట్లో వస్తున్నాయి. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ప్రతి కస్టమర్ 8 మోడల్కి ఇంతకన్నా ప్రైస్ అని అనుకుంటే ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ వీళ్ళంతా. సో ఆ బడ్జెట్లో అమ్ముతున్నారంటే మార్కెట్ ఉందని కదా ఆ బడ్జెట్లో వెళ్తున్నాయి. సో మనకి అరౌండ్ 150 నుంచి 2 lakh బడ్జెట్లో ఉంటాయి ఇవన్నీ వెహికల్స్ అయితే మనకి శాంట్రో ఉన్నాయి. అండ్ వేగనార్ కూడా ఉంది. వేగనార్ సిల్వర్ కలర్ కూడా ఉంది. సిల్వర్ కలర్ ఇది కూడా మనకి తక్కువ బడ్జెట్లో అరౌండ్ 2.5 3 lakh బడ్జెట్, 2.5 బడ్జెట్లో ఉంటుంది. 2011 మోడల్. సో ఇట్లాంటి వేగనార్స్ కూడా మన దగ్గర 2010 ఉంది, 2009-10 కూడా ఉన్నాయి. ఇది 11 మోడల్. సో వేగనార్ LXi 65,000 తిరిగింది, 3 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా చూడొచ్చు. సో ఇది కూడా మనకి 2.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. 220, 230, 240 అట్లా డిపెండ్స్ అవ్వదు కస్టమర్తో మాట్లాడినప్పుడు. సో ఫర్దర్గా ఈ వెహికల్ డీటెయిల్స్ కావాలంటే నంబర్ ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9394601112. సో అరౌండ్ మనకి తక్కువ బడ్జెట్లో 1-2 lakh బడ్జెట్లో 2.5 బడ్జెట్లో అట్లా కావాలనుకున్న వాళ్ళకి కొన్ని వెహికల్స్ మనం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో ఇది కూడా ఏ స్టార్ అండి చూడొచ్చు. ఇది కూడా మనకి ఇది కూడా తక్కువ బడ్జెట్లో ఉంది. 2010 మోడలే, మనకి అరౌండ్ 2.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. 2.5 బడ్జెట్ 295 కోట్ చేశారు నేను. అండ్ వెహికల్ కూడా 10 మోడల్ VXi. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో మన దగ్గర శాంట్రో ఉంది, ఏ స్టార్ ఉంది, ఆల్టో ఉంది, వేగనార్ ఉంది, వేగనార్ ఉన్నాయి. అంటే తక్కువ బడ్జెట్లో మనకు వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళకి అన్నీ అంటే ప్రతి కస్టమర్కి వాళ్ళ బడ్జెట్, వాళ్ళ కలర్, వాళ్ళ వేరియంట్స్ ఇవన్నీ బట్టి మన దగ్గర వెహికల్స్ అయితే అరౌండ్ 500 వెహికల్స్ డిస్ప్లే ఉంటాయి. మీరు వచ్చి చూడవచ్చు. ఇవన్నీ కంజెషన్ ఉంటాయి కాబట్టి వీడియోలో అన్నీ క్లియర్గా కనిపించట్లేదు. రండి, వెహికల్ చూడండి, చూసి నా నంబర్ ఫోన్ చేయండి. మీకు ఏమైనా పర్టికులర్గా ఈ వెహికల్ కావాలంటే నంబర్ ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నేను డీటెయిల్స్ అన్నీ చెప్తానన్నమాట. సో ఇక్కడ మనం ఇప్పటిదాకా హ్యాచ్ బ్యాక్ చూసాము, సెడాన్ చూసాము, అండ్ లో బడ్జెట్ వెహికల్ చూసాము. ఇంకోటి మన దగ్గర SUV ఉంటుంది, కాంపాక్ట్ SUV ఉంటుంది, MU ఉంటుంది. సో కొన్ని ఎర్టిగాలు వచ్చాయి మన దగ్గర. ఎర్టిగా వెహికల్స్ చూద్దాం ఇప్పుడు మనము. ఇది వచ్చి 2021 మోడల్ ఎర్టిగా అండి, VXi పెట్రోల్ వెహికల్ ఇది. సో దీంట్లో లేటెస్ట్ మోడల్ 21 మోడల్ ఎర్టిగా VXi 32,000 కిలోమీటర్ తిరిగింది. 1125 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో పర్టికులర్ ఎర్టిగా వెహికల్స్ ఈరోజు చూద్దామని ప్రయత్నం చేస్తున్నాము. మన దగ్గర 5-6 వెహికల్స్ ఉన్నాయి. కొన్ని వెహికల్స్ అయితే కవర్ అవుతాయి ఈ వీడియోలో. సో ఆ వెహికల్స్ మాత్రం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది 21 మోడల్ ఎర్టిగా VXi. మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ఎయిర్ బ్యాగ్స్, ABS ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీలో మొత్తం అన్నీ ఇస్తున్నాడు. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. 21 మోడల్ 32,000 తిరిగింది. పెట్రోల్ వెహికల్ 1125 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసేది 2015 మోడల్ ఇది డీజిల్ వెహికల్ ఎర్టిగా VDI 775 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా సేమ్ VXi లాగా దీంట్లో కూడా మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, కంప్యూటర్ మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. సో 775 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. వైట్ కలర్ ఉంది ఎర్టిగా, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే చూడొచ్చు.
సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్గా ఇంకేమైనా కావాలనుకుంటే కూడా ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసేది 2013 మోడల్ 14 రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ ZDI. ఇది 81,000 కిలోమీటర్స్ డ్రీవెన్ చూపిస్తుంది. 730 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ZDI అండి, టాప్ మోడల్ ఇది. అంటే అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్, మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అవైలబుల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో ఈ నెక్స్ట్ మనం చూసే 2019 మోడల్ ఎర్టిగా VDI 55,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 53 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 1225 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డీజిల్ వెహికల్ ఇది VDI. సో దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్, మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. సో 19 మోడల్ ఎర్టిగా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇంక మోర్ ఓవర్ దీని కలర్ కూడా బాగుంది. సో 19 మోడల్ 50,000 తిరిగింది. 1225 నెగోషియబుల్ అవుతుంది. అండ్ అందరూ అనుకుంటారు ఇది ఏంటంటే కొత్త వెహికల్ వచ్చేస్తారు కదా అని చెప్పేసి. డీజిల్ వెహికల్స్ ఇప్పుడు రావట్లేదు. సో మార్కెట్లో మీరు మార్కెట్లో ఒకసారి ఒక రౌండ్ కొడితే కానీ మీకు అర్థం కాదు వెహికల్స్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. సో ఈ వెహికల్ కూడా ప్రైస్ కూడా నెగోషియబుల్ ప్రైజే. బట్ ఈ ఎర్టిగా అయితే ఫుల్ డిమాండ్ అండి ఇప్పుడు ఉన్న పొజిషన్లో. ఎర్టిగా, బ్రీజా అండ్ డిజైర్, ఎందుకంటే డీజిల్ వెహికల్స్ పంపేస్తారు కాబట్టి దాంట్లో మారుతి వెహికల్స్. సో ఈ వెహికల్స్ చూశారు కదా. సో పర్టికులర్గా ఫోర్ మారుతి వెహికల్స్ చూపించాను. ఒకటి పెట్రోల్ వెహికల్, 3 డీజిల్ వెహికల్స్. సో ఒకటి 6 lakh బడ్జెట్ ఉంది, ఒక 7 lakh బడ్జెట్లో ఉంది, 2 10 lakh బడ్జెట్లో ఉన్నాయి. సో ఫర్దర్గా ఇవి కాదు చాలా ఉన్నాయి. మన పర్టికులర్గా మీకు ఏమైనా వెహికల్ కావాలని నంబర్ ఫోన్ చేయొచ్చు. నా పేరు శ్రీనివాస్ అండి. నా నంబర్ వచ్చేసి 9394601112. ఈ నెంబర్ ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.